వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పితక్షిణి అఫీషియల్. ఈరోజు మేము బాపట్ల బీచ్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. హాయ్ పల్లవి అంట. హలో సార్, మీరు వెనకాల కూర్చోండి సార్. మీ పిల్లతో కూర్చోండి సార్. 10 o'clock అవుతుంది అన్నమాట, 10 PM. వీళ్ళు మాకు ఆఫ్టర్నూన్ 12 o'clock అని చెప్పారు. పవన్ మా అన్నయ్య 10 PM అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. పెద్ద పిన్న నేను నడుపుతామే తీయకొంపదీసి. చిన్న చాలు. ఏంది తేజం చేస్తా. డోర్ లేలే పుష్ప. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకిల్. చూడరా ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ పవన్ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. గాయ్స్ వీళ్ళు కిందికి దిగిపోయారు. పవన్ సాంగ్స్ ఆపు. అప్పటి నుంచి ఫేస్ చూపి సిగ్గు పడుతుండు. లేదక్క, భయం ఏముంది, ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. అవునా నిజమా? చేసిన మీకు కిందకి ఎందుకు పోయారు? ఇంతమంది కూర్చున్నా ఏం బానే ఉందా? రూటేనా? రోడ్ పల్లవక్క చెప్పింది ఫస్ట్ టైం. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వస్తుంది పోసిందట. అయితే ఏంటంటే మేము ఈరోజు అబ్బా ఏమేసి దింపు రాదుకోవాలి. ఇక్కడ దింపు రేణు చెంప పగలుతుంది. పైన యాక్చువల్ ఏంటంటే మేము ఈరోజు మార్నింగ్ దోశలు తిన్నాను. ఓకే లీవ్ ఇట్, అది వదిలేసాను. కానీ ఏంటంటే చాలా కష్టపడతాను మేము. యాక్చువల్లీ మార్నింగ్ కార్ రెంట్ తీసుకోలేదు. అప్పుడు అట్ట ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ 4 o'clock అని చెప్పిన. ఎవరు కారు? పవన్ నీదా? ఈయన కార్ అంట, అది వేరే వాళ్ళు తీసుకువేరంట. మళ్ళీ 4 o'clock కి ట్రై చేసినాము, బట్ అప్పుడు కూడా కుదరలేదు. వీళ్ళు 5 రూపాయల ఛాయకు కూడా మొత్తం వేరే చేస్తారు. నాకు కాఫీ తీసుకురా. నాకు చాదు నా సిగరెట్ ఉన్నాయా పైసలు? ఏమైందిరా? పవన్ డ్రైవింగ్ చేస్తుంది కదా. కపుల్స్, న్యూ కపుల్స్ అన్నమాట. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ మ్యారేజ్? ఎన్ని ఇయర్స్? పోయిన జన్మల ఓవర్ యాక్షన్. అత్త
చెప్తానా బాబు బద్దం అంట. ఎన్ని ఇయర్స్ మీది? 12 years complete. 12 ఇయర్సా? సక్సెస్ఫుల్లీ 12 ఇయర్స్ కంప్లీటెడ్. వేరే ఉంటుంది అది. ఘోరం క్యాప్చర్ అయింది. బ్యాక్ బంపర్ కరెక్టే. వాళ్ళ అమ్మ అరస డెక్కిలేపురా నువ్వు బర్రెలానే ఉన్నావు కదా మరి. నువ్వు బ్రేక్ క్లచ్ ఎక్సలేటర్ గిట్ర 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 జమ్మని వేడినాడు. బ్రేక్ మధ్యలో మర్చిపోయి ఎక్సలేటర్ ఎక్కావు. డ్రైవింగ్ స్కూల్ పోతా. ఇప్పుడు టైం 5 o'clock అవుతుంది అన్నమాట. వెదర్ చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా మేము ఇప్పుడు ఏపీలో బాపట్ల బీచ్కి ఒక 10 minutesలో రీచ్ అవుతాం అన్నమాట. ఎవరు ఏ షార్ట్ వావ్ అంకుల్ చాలా బాగా వాకింగ్ చేస్తున్నాడు. బ్రో ఇది చూపి, ఫేస్ చూపి. మా అన్నయ్య అయితే మ్యాప్ చూసుకుంటూ అట్లనే ఉన్నాడు, అసలు నిద్ర పోలేదు, నిద్ర అనేదే లేదు ఆయనకు. ఇది చూపి అన్న ఫేస్ ఒకసారి చూపి. అబ్బా పవన్ ని చూపి. వేరే లెవెల్. సేఫ్ గా తీసుకోమైనా పవన్ డ్రైవర్ డ్రైవర్ కాదు ఆయనకి, ఆయన పాపం ఇక మేకప్ అప్ప నుంచి పోలే. ఇక అబ్బాయి ఈ మన చూపి అది రయ్యా నిన్నేం గడ దిగా మస్తు ఎట్లా కనిపిస్తుంది చూడు ఒకసారి. వావ్ ఫ్రెండ్స్ లో బాపట్ల బీచ్కి వెళ్తాం అన్నమాట. అక్కడ మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాను. బాయ్. ఫైనల్ గా మేము బీచ్ కి వచ్చేసాము. చాలా అంటే చాలా సన్ రైజింగ్ చూడాలా ఇప్పుడు. వీళ్ళ మొహాలు చూడండి, కకృతి మొహాలు. ఆ చీచ్ ని మొత్తం తిన్నట్టు చేస్తున్నారు. నీకేంటి అన్నయ్య? జల్లగండం అంట. ఏంది డైరెక్ట్ పవన్ కి జలగండం ఉందంట. బోటింగ్ ఎట్లా పోతారో ఈ మురా అలలు చూడరా. అరే కాదురా, బండలు ఉండవా? పెద్ద పెద్ద బండలు అది వైజాగ్ ఉంటాయా? ఎందుకు మీరు వేసుకుంటావా? పొద్దున బీచ్ వేరే లెవెల్ ఉంది. దిప్పు తిరుగుతుంది. అసలు ఏంటి క్లారిటీ లేదు. అదే ఇక్కడ కొద్దిగా లేడీస్ ఉంటే పార్కింగ్ చేస్తున్నాం కార్. తర్వాతకి మేము బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ ఎవరు? మోహన్ చూపేమో, మోహన్ చూపిస్తలేడు కానీ నేనే అని చెప్తుండే. ఇప్పుడు ఒక నిమిషం ఆగు. అసలు నాకు అసలు ఆగబుద్ధి అవుతలే నాకు. అదే స్టాప్ చేసింది. గిట్లది గిట్లది అట్లా తీస్తేనే వస్తుంది.
గైస్ వీఆర్ ఇన్ బాపట్ల బీచ్ అన్నమాట. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. నైట్ 10 o'clockకి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం 5:30 అవుతుంది అన్నమాట. ఇప్పుడు రీచ్ అయ్యాం మేము. అక్కడ అలలు చూస్తుంటే నాకు అలా పోవాలని ఉంది. కాకపోతే ఏమవుతుంది అలా ఎగిరి కింద పడతాం కావచ్చు. మేము చూడాలి. చాలా అంటే చాలా సస్పెన్స్గా ఉంది అండ్ థ్రిల్. ఎందుకంటే మన తెలంగాణ దాటి ఏపీకి వచ్చామంటే ఫస్ట్ టైం ఇది. నేను ఇలా అసలు ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? మా అన్నయ్య తీసుకొని వచ్చిండు. సరే ఇది ఆఫ్ చేసా. ఎప్పుడెప్పుడు అక్కడికి పోతాను ఉంది. నేను నన్ను అడుగుకు ఒక తాడు కట్టి మీకు ఇస్తా. మీరు ఏం చేస్తారు? ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా గంత దూరం నడిపినాడు. ఏమైంది? సరే ఆగుదాం. చూడండి పెట్టిపో. నేను ఎప్పుడు వాటర్ తడవా? వాటర్లో తడవాడతా. తడుస్తామా వాటర్లో? నేనే దడుస్తా అంటే కొంచెం ఇట్లా. ఏంది వచ్చింది? నువ్వు కూడా మస్తు వస్తున్నారా మీరు? అంత మంచిగా పైసలు అన్ని పెట్టిడు. ఇంత మంచిగా బీచ్ తీసుకొస్తారు ఎవరన్నా? ఫ్లాష్ వద్దు. ఇంత మంచి బీచ్ తీసుకొచ్చి నువ్వు తీసుకొచ్చినావు ఫారాది ఇక మా దండి బీచ్కి. కాదు అలలు ఒక రేంజర్ కాదది. మహాదండి బీచ్. మనం తీసుడేనా? మనం వచ్చలే కాదు. లోపల ఎక్కడ నేను తీస్తలేను స్వామి. ఎందుకు ఆగు? మోడల్ భయ్యా తెలుసు కదా శంషాబాద్ కా షాన్, ఆకాశంలో మూన్, పవన్ మోడల్. పచ్చి చేపలు పెట్టుకోవాలి. సెల్ఫీ కొట్టుతే ఆ నుంచి నా ఫోన్ పూరగాలు గాడి వేరు గుంజుకోపోతుంది రాళ్ళు జరా అంతే మరి. అరే ఇక్కడ చూడరా పూరడు చూడరా. ఇంకా పూరగాళ్ళు అవసరమా? ఫోర్స్ ఘోరంగా వస్తుందిరా. ఫస్ట్ టైం రా నేను చూడడం. రాగి ఇప్పుడు పొద్దురాడు. అరే ఇక్కడ చూడరా. అరే రారా చెప్పులు ఇప్పుదాం. ఇక్కడ ఇప్పుదాం చెప్పులు. నేను ఫోన్ కట్టే తర్వాత ఇస్తాను రా. ఉరికి రా ఇట్లా రీల్స్. అరే మళ్ళీ వస్తుంది. ఒకసారి కింద చూపి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే. ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. మాకు ఇందాక 2 రూపీస్ కాయిన్ దొరికింది గాయ్స్. మాకేం చేసి అల్లనే పడేసింది ఇందాక. పోదామా? నాకు ఇది ఫ్రంట్ పెట్టుకోవాలి గాయ్స్. చూడండి ఏ వేవ్స్ తిప్పొద్దు, ఒకటేకెళ్ళి పెట్టాలి. యాక్చువల్ మేము బ్రష్ కూడా చేయలేదు. మన ఫీజు చూపిస్తలేదు. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. డ్రెస్ చేంజ్ ఎక్కడ ఉంటుందో తెలియదు గాయస్. అండ్ ఈ సౌండ్కి మీకు ఏం వినిపించకపోవచ్చు. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాము.
కింద పడేసిండు. ఓకే హాయ్ గాయ్స్, ఏంటంటే మేము అక్క మనం అప్పుడు ఎక్కడికి పోయినాం కదా అక్క, ఫస్ట్ సూర్యలంక బాపట్ల ఒకటే కదా, బాపట్ల బీచ్కి వెళ్ళాం అన్నమాట. వెళ్ళి అక్కడ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా అక్కడ చాలా హెవీ రెయిన్ ఉండే. ఆ హెవీ రెయిన్ వల్ల ఏంటంటే వాష్రూమ్స్ అవన్నీ సరిగ్గా లేకుండే. ఇక స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఏం తినలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 10 o'clock అవుతుంది అన్నమాట. 10 o'clock. ఇప్పుడు మేము ఇదేంటక్క, ఇది ఓడరేవు బీచ్. ఓడరేవు అది నాకు అన్న నీకు అసలు ఏంటక్క ఓడరేవు బీచ్. ఆ బీచ్ అంట. ఆ బీచ్కి వచ్చాము. అలలు నాలాగే పొర్లి తొర్లుతున్నాయి, పొంగి పొర్లుతున్నాయి అన్నమాట. ఒక 5 minutesలో మేము కిందికి దిగుతాము. ఇప్పుడు టిఫిన్ తీసుకురావడానికి అనేసి వెళ్ళారు అన్నమాట. ఇక్కడైతే గాయస్ ఎంత ఘోరం ఉంది అసలు. చూడండి, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అసలు నిజంగా ఏంటక్క. చూడండి పూజక్క, ఇది చూడొకసారి దూకుంటుంది. మళ్ళీ ఇక్కడ వర్షం కొడుతుంది. చీ అమ్మ, ఎట్లా తెలుసా గాయస్, అసలు స్నానం చేయడానికి అనేసి మేము వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ కూడా వర్షం. మేము స్నానం చేసి బయటకు వచ్చినా వర్షం స్టార్ట్ అయింది. కూర్చోడానికి ఏం లేదు, ఫుడ్ తినడానికి అసలు ఏం లేదు. ఏందో ఏమో చాలా టైర్డ్ అయిపోయినాం అన్నమాట. ఇక్కడ కూడా కనిపిస్తుందా రెయిన్ వస్తుంది అట్లా ఏంటి మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు మేము ప్రీవియస్గా వెళ్ళిన దానికంటే ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ నార్మల్గా దాని ఎంట్రన్స్లోనే ఇల్లులు ఉన్నాయి, ఇట్లా హోమ్స్ ఉన్నాయి. దాని తర్వాతకి మొత్తం ఇవి ఈ ఇల్లులు ఎంత ఉన్నాయో దానికి ఈక్వల్గా అది వాటర్ ఫ్లో అవుతున్నాయి అన్నమాట. మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తా చూడండి. ఈయన పవన్, నువ్వు ఎందుకు వస్తావు మరి బ్లాగ్లో? నేను ఓపెన్ చేసే ఎందుకు? ఇలా అయితే ఏం సింగారించుకుంటారంటే సింగారం కాదు, జుట్టు కాదు. ఇప్పుడు మీరు ఎట్లయినా ఆడికి పోతారు, వర్షం కొడుతుంది. ఐ లైనర్లు గిస్కార్లు పెట్టుకుంటే మొత్తం ఏడిచిన వాళ్ళ తీరు ఇట్లా వస్తుంది. లైటా చూద్దాం. పో దోశ చేపా. చూడండి గాయస్, రెయిన్ ఎట్లా వస్తుందో. అసలు మేము ఈ వర్షంలో చిక్కుకున్నట్టు అయిపోయింది మా ప్రాణాలు, చిన్ని ప్రాణాలు. ఎంత ఎంజాయ్ చేస్తాం అనుకున్నామో అంత అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కొన్ని మనం అనుకున్నట్టయితే జరగవు కదా. మనము ఏమనుకొని వస్తామో అవన్నీ మొత్తం ఆపోజిట్గా అవుతాయి అన్నమాట. తినడానికి తిండి కూడా దొరుకుతలేదు మాకు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నిన్న పూరి చేసుకొని వస్తే ఆ పూరి తినేసినాం. గాయస్ మా చెల్లెమ్మ చెప్పాలనుకుంటుంది గాయస్, హీ ఈజ్ మై ఫ్రెండ్, అల్లుడు పవన్. ఆయన మొత్తం మొగమే చూపెడతలేడు. రీల్స్ ఏది ఇప్పుడు ఏడిపోతున్నారు రాజు? అది బీచ్ కాదారా? అంటే మనం ఇట్లా స్టేట్ రోడ్ పై గాయస్ ముందు బీచ్. ఇక్కడ వీళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడ దోశ 15 rupees, మళ్ళీ ఇడ్లీ ఎంతక 3 ఇడ్లీస్ 10 rupees అన్నమాట. కానీ పిచ్చి టేస్ట్ ఉన్నాయి. ఇది మాత్రం తక్కువ ప్రైస్లో తక్కువ కాస్ట్లో మంచి టిఫిన్ అద్దుకుని తినరాదు. అది అనా ఎక్కడెక్కడ మీకు అంటున్నాను, ఏమనుకోకండి అని. తక్కువ ప్రైస్లో కావాలంటే ఇక్కడ కూర్చొని తినంటే ఏం కాదు, మంచి టేస్ట్ ఉన్నాయి. 10 రూపాయల కోసం వీటి కోసం అని ఆ నుంచి రావాలా? నార్మల్ మన దగ్గర అయితే
దోశ 30 రూపీస్ ఉంటుంది, ఇడ్లీ వచ్చేసరికి 25-30 రూపీస్ మ్యాక్సిమం ఉంటుంది. కానీ ఇక్కడ దోశ చూడండి ఎంత బాగుంది దోశ. ఇది ఏపీ అది ఆంధ్ర అమ్మా. ఇది ఏపీ అది ఆంధ్ర అంట, ఇది ఏపీ అది తెలంగాణ. నేను అది కోత అనుకున్నా, అమ్మ ఏడ మీద పడుతుందో అనుకున్నా. కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఆయిల్ తీసి తిను. షూట్ బాయ్. ఇక ముందు పోతాను. చూడండి గైస్ వాళ్ళు ఇల్లు ఎట్లా కట్టుకున్నారో మొత్తం. అదేందక్క అవి అవేమంటారు కదా మన తాటి రెమ్మలు, తాటి రెమ్మలు గుడిసెలు, తాటి రెమ్మలతో గుడిసెలు కట్టుకున్నారు. బిల్డింగ్ రిటర్న్ టు హెచ్వైడి అన్నమాట. ఇప్పుడు చాలా హెవీ రెయిన్ వస్తుంది. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.